Okay, let me take the problems. Okay. See, this is the first problem we have done. We have up to completed now energy meter and power factor meter and measurement of power using CT and PT, and we have completed watt meter also, and based on that one some important problems I have taken. Okay, and I shared some material also on your group. Go through that one. Even my IES materials site also have shared that one. Okay, those who are interested, they can. Even I have shared Wiley's 2017 gate electrical book. It consists of some 1,000+ pages. You can, those who are interested, they can go through that one. Okay, some of the problems are taken from that book only. Okay, next. Even it consists of all materials also, important material. Okay, how many of you have joined? Let me check. Approximately 47. We will start slowly today. See, now the problem, second problem consists of here some simple there. Second problem. Okay, in a balanced three phase 200 volts, the line current is 115.5 amperes. Okay, 115.5 amperes. Then the power measured by the 2 wattmeter method. 2 wattmeter method is already used here, and one of the wattmeter method reads 20 kilowatts and other reads 0. Okay, see, somebody is getting their mic is turned on. Please ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా. మైక్ టర్న్ ఆన్ చేసింది F4. F4. హలో F4, నేను మ్యూట్ చేసేసాను, డోంట్ వరీ. నెక్స్ట్, కమింగ్ టు దిస్ ప్రాబ్లం. ఇది చెయ్యాలమ్మా, ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాబ్లం చెయ్యాలా అవసరం లేదా? ఫస్ట్ ఒకవేళ ఏమి ఇచ్చారు అని చెప్పి చూస్తే, అదిగోండి వాట్ మీటర్ కనెక్షన్ అన్నది 2 వాట్ మీటర్ మెథడ్ అనగానే గుర్తుకు రావాల్సింది వాట్ మీటర్ కనెక్షన్ ఇలా ఉంటుందని చెప్పి మీకు గుర్తుకు రావాలి. మనం ఇదే కనెక్షన్స్ కి 2 వాట్ మెథడ్ అన్నది మనం ఆల్రెడీ చేసాం. ఓకే, దెన్ దేర్ ఈజ్ నో నీడ్ టు డూ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లం చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మనం 2 వాట్ మీటర్ మెథడ్ కి మనం ఆల్రెడీ ఒక టేబులెట్ క్రియేట్ చేసేసి మనం క్రియేట్ చేసాం. అదేంటో ఒకసారి మనం చూద్దాం. 2 వాట్ మీటర్ మెథడ్ కి యొక్క టేబుల్ ఏంటో ఒకసారి చూస్తే, ఇదిగోండి ఈ టేబుల్, కరస్పాండింగ్ టేబుల్లో మీరు ఐడెంటిఫై చేయండి. ఇదిగోండి ఈ టేబుల్లో మనకి 1 వాట్ మీటర్ వచ్చేసి రీడింగ్ చూపిస్తుంది. 1 వాట్ మీటర్ 0 అయితే పవర్ ఫ్యాక్టర్ అంతా ఇక్కడ 0.5. ఓకే, అంటే 2 వాట్ మీటర్ కనెక్షన్ కి ఆల్రెడీ మనం ఈ టాబ్లెట్ ఐడియా ఉంటే దెర్ ఈజ్ నో నీడ్ టు డూ దిస్ ప్రాబ్లం. ఓకే, డైరెక్ట్లీ యూ కెన్ సే దట్ ఆన్సర్ ఈజ్ 0.5 ఓన్లీ. ఆన్సర్ ఈజ్ 0.5 ఓన్లీ. 2 వాట్ మీటర్ మెథడ్ లో ఎప్పుడైనా 1 వాట్ మీటర్ రీడింగ్ 0 అయితే దానికి కంపల్సరీగా మనం ఓకే అయితే చెయ్యాలి అనుకున్నా కూడా, ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ వన్, యూ కెన్ డూ. వాట్ ఈస్ ద ఫార్ములా? ఫార్ములా ఏం చెప్పాను నేను? మనకు కాస్ ఆఫ్ phi is equal to cos of tan inverse into √3 into W1 minus W2 by W1 plus W2. ఓకే, ఈ ఫార్ములాలో మొత్తం సబ్స్టిట్యూట్ చేసి చేయండి. ఎందుకంటే W2 ఆల్రెడీ 0 వచ్చింది. ఓకే, W1 కూడా క్యాన్సిల్ అవుతుంది, ఎందుకంటే న్యూమరేటర్లో √3 ఉంటుంది. tan ఇన్వర్స్ √3 అంటే ఎంత చూడండి, 60 degrees ఎంత వస్తుంది మీకు. కాస్ ఆఫ్ 60 degrees అంటే 0.5. ఓకే, నో నీడ్ టు డూ. అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 వాట్ మీటర్ మెథడ్ అనగానే మనకు ఆ టేబుల్ అన్నది మనకు ఐడియా వచ్చేయాలి. ఓకే, ఇదంతా చేస్తా కూర్చోవడం ఈజీనా, లేకపోతే డైరెక్ట్ గా మనకి 0.5 అని చెప్పి ఒక వాట్ మీటర్ రీడింగ్ ఎప్పుడైనా 0 అయితే 0.5 అని చెప్పి చెప్పడం ఈజీనా? అది ఆ ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ లో ఉండాలన్నమాట. ఆ థాట్ ప్రాసెస్ అన్నది వెంటనే వచ్చేయాలి. ఓకే, ఈ పై ప్రాబ్లం కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ కూడా 2 వాట్ మీటర్ మెథడే, కానీ కనెక్షన్స్ అన్నది డిఫరెన్స్. కనెక్షన్స్ ఆర్ డిఫరెంట్. దే ఆర్ నాట్ స్టాండర్డ్ 2 వాట్ మీటర్ connections. This is the standard 2 watt meter method connections. That is not. If they are changing the connections, you have to draw the phasor diagram.
and correspondingly you have to calculate the phase difference between corresponding voltage and current, and you have to substitute there and you have to get that answer. Okay, but if it is 2 wattmeter method, follow the table if there is any shortcuts. Okay, నెక్స్ట్ ఇండక్షన్ టైప్ ఎనర్జీ మీటర్ మీద ఒక ప్రాబ్లం వచ్చింది. ఇది చూడండి, ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇక్కడ ఏమేమి ఇచ్చారో కూడా నోట్ చేసుకోండి. మీటర్ కాన్స్టెంట్ అన్నది 230 volts ఆఫ్ 230 volts సింగిల్ ఫేజ్ ఇండక్షన్ టైప్ వాట్ మీటర్ ఈజ్ 400 revolution per kilowatt hour. సి నేను మీటర్ కాన్స్టెంట్ కే అని చెప్పి ఉంటుందని చెప్పాను. ఇప్పుడు అక్కడ ఎంత ఇచ్చారమ్మా, 400 revolutions per kilowatt hour. ఇది గుర్తుపెట్టుకోండి. మీటర్ కాన్స్టెంట్ మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని కూడా చెప్పాను నేను. ఇప్పుడు అదే చేస్తున్నాం మనం. ఇక్కడ వోల్టేజ్ వచ్చేసేటప్పటికి 230 volts సింగిల్ ఫేజ్ ఇచ్చారు, అండ్ కరెంట్ వచ్చేసేటప్పటికి 10 amperes, అండ్ cos 5 పవర్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి 0.9 లాగింగ్ ఇచ్చారు. ఓకే, 0.9 లాగింగ్. మరి మనం నార్మల్గా పవర్ క్యాల్కులేట్ చేసుకోవచ్చు, ఈవెన్ క్యాల్కులేట్ చేయడానికి ట్రై చేద్దాం మనం. ఓకే, వాట్ ఈస్ ద యూనిట్? ఎనర్జీకి ఫార్ములా ఏంటి మనకి? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, మీటర్ కాన్స్టెంట్, సారీ, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఒకసారి ఎనర్జీ మీటర్ దగ్గరికి వెళ్దాం. మనం అక్కడ ఏం రాసామో గుర్తుంటే ఇంకా క్లారిటీ వస్తుంది. ఓకే, ఇదిగో కే ఈజ్ ఈక్వల్ టు మీటర్ కాన్స్టెంట్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, రెవల్యూషన్స్ పర్ కిలోవాట్ ఎనర్జీ. అండ్ నౌ టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎనర్జీ. ఈ కే అన్నది మీటర్ కాన్స్టెంట్. ఓకే, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎనర్జీ. అది ఫార్ములా. దట్ ఫార్ములా వీఆర్ యూజింగ్ హియర్. ఓకే, లెట్ మీ గెట్ దట్. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు అయితే ఒకసారి ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు యూనిట్స్ కూడా చూడాలమ్మా. రివల్యూషన్ పర్ మినిట్ అని ఉంది ఇక్కడ. రివల్యూషన్ పర్ మినిట్ అని ఉంది. మనకి ఏం అడుగుతున్నారు ఇక్కడ? స్పీడ్ ఆఫ్ ది డిస్క్ అడుగుతున్నారు, ఎన్ఏ అడుగుతున్నారు మనకి. అయితే ఫార్ములా ఏంటి? కే ఇంటూ ఎనర్జీ అని. ఓకే, ఇది ఫార్ములా. అయితే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆర్పిఎంలో అడుగుతున్నారు, రివల్యూషన్స్ పర్ మినిట్లో ఉంది. కానీ మనకి మీటర్ కాన్స్టెంట్ దేంట్లో ఉంది? అవర్స్లో ఉంది. ఓకే, అవర్స్లో ఉంది. అంటే మినిట్స్ని మనం అవర్స్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలమ్మా? మనకు తెలిసిందే 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour కాబట్టి డివైడెడ్ బై 60 చేయాలి. అంటే ఏదైతే మీటర్ కాన్స్టెంట్ 400/60 వేస్తే ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు? రివల్యూషన్స్ పర్ కిలోవాట్ మినిట్ అనమాట. ఓకే, ఆర్పిఎంఏ రెవల్యూషన్ పర్ మినిట్ వస్తుంది, కానీ కిలోవాట్ ఉంది ఇంకా మనకి. అంటే ఇక్కడ మనం పవర్ కనుక మల్టిప్లై చేసామనుకోండి, పవర్ కనుక మల్టిప్లై చేస్తే మనకి ఆ కింద కిలోవాట్. ఇప్పుడు పవర్ కి ఫార్ములా ఏంటి మనకి? విఐ కాస్ 5. ఓకే, వాట్ ఈస్ విఐ? 230 into 10 into 0.9. Somebody do that one and get that answer please. 230 into 10 into 0.9 ఎంత వస్తుందో చూడండి అమ్మా ఒకసారి. ఎవరైనా చూడాలి, ప్రాబ్లం చేయాలంటే చెప్పాను నేను, ఎవరో ఒకళ్ళు కంపల్సరీగా 2070 సార్. 2070. గుడ్. 2070 అన్నది మనకి వచ్చిన వాట్స్ కదమ్మా దీనికి యూనిట్స్ ఇది. ఓకే, కానీ ఇక్కడ మనకి ఎంత ఉంది? కిలో వాట్స్ ఉంది. మరి కిలో పోవాలి, రివల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్లో కిలో పోవాలి అంటే మనం ఏం చేయాలంటే 400/1000 into 60 వేస్తే అప్పుడు మనం 2070తో మల్టిప్లై చేసుకోవచ్చు. అప్పుడు కరెక్ట్. ఎందుకు మనం 1000తో మల్టిప్లై చేస్తున్నాం? ఇక్కడ మనకి ఇచ్చిన మీటర్ కాన్స్టెంట్ యూనిట్ అన్నది మనం తీసుకున్నది కాదు, ప్రాబ్లంలోనే వాళ్ళు 400 revolutions per kilowatt hour అని ఇచ్చారు. ఓకే, వాట్ అవర్ అని ఇచ్చేస్తుంటే డైరెక్ట్ గా ఈ మనం 1000తో డివైడ్ చేసేవాళ్ళం కాదు, ఆర్ డైరెక్ట్ గా మినిట్ అని ఇచ్చేస్తున్నా కూడా 60తో డివైడ్ చేసేవాళ్ళం కాదు. కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు రివల్యూషన్స్ కిలోవాట్ అవర్ లో ఇచ్చారు, రివల్యూషన్స్ పర్ కిలోవాట్ అవర్. కానీ ఆన్సర్ దేంట్లో అడిగారు? ఆర్పిఎం లో అడిగారు. 4 ఆప్షన్స్ లో కూడా ఆర్పిఎం లోనే ఉంది. అందుకనే మనం 1000తో డివైడ్ చేస్తున్నాం, 60తో కూడా డివైడ్ చేస్తున్నారు. రీజన్. ఇప్పుడు ఇది చేసి ఎంత వచ్చిందో ఒకసారి చూడండి అమ్మా. ఆన్సర్ 13.8. 13.8. ఓకే, యూనిట్ ఏంటి ఇప్పుడు? ఆర్పిఎం, వై రివల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, ఆల్రెడీ మనం 60తో ఆన్సర్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద వే ఆఫ్ డూయింగ్. యూనిట్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్.
మీరు కనుక యూనిట్స్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ దేంట్లో అడుగుతున్నారు అని చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రివల్యూషన్ పెర్ అవర్ అడిగితే 60తో డివైడ్ చేయక్కర్లా. ఓకే, మీటర్ కాన్స్టెంట్ కనుక వాట్ అవర్ లో ఇస్తే 1000తో డివైడ్ చేయక్కర్లేదు. ఒక ప్రాబ్లం లో చాలా కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ఉన్నాయి, మీరు అబ్జర్వ్ చేసి అది నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. A single phase energy meter is operating on a 230 volts and 5 amperes 5 hours and making 1940 revolution. Student, meter constant is 1400 revolution per kilometer and power factor of the load. So anta same to same problem, but now what he is asking, power factor అడుగుతున్నాడు. అంటే ఇంత ముందు పవర్ ఫ్యాక్టర్ ఇచ్చేసారు, మనకి పవర్ ఫ్యాక్టర్ ఇచ్చేసారు ఇందాక ప్రాబ్లం లో, కానీ ఇప్పుడు అదే పవర్ ఫ్యాక్టర్ ని మనం క్యాలిక్యులేట్ చేయమని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. ఓకే, యు గాట్ ద పాయింట్ హియర్, హౌ టు డూ దట్ వన్. ఎవరైనా ట్రై చేసి ఆన్సర్ చెప్పండి అమ్మా ఒకసారి. ఎవరైనా ఫస్ట్, ఇది నేను చేసుకుంటా పోతే మీకు వచ్చేస్తుంది, మీరు ఒకసారి ట్రై చేయండి అమ్మ. మనకి తెలుసు మీకు ఎనర్జీకి ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ ఆర్ స్పీడ్ ఆఫ్ ది డిస్క్ బై కే. కే అంటే మీటర్ కాన్స్టెంట్, ఇలా అయినా రాసుకోవచ్చు, అలా అయినా రాసుకోవచ్చు, ఏదైనా. ఎన్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎనర్జీ అని రాసుకోవచ్చు, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ పర్ కే అయినా రాసుకోవచ్చు, ఏదైనా ఫార్ములా రాసుకోవచ్చు. ఇప్పుడు చేసి ఈ 4 ఏది పవర్ ఫ్యాక్టర్ వస్తుందో ఎవరైనా చెప్పండి. దట్ ఈస్ ఫర్ యూ ఓన్లీ. మీరు చెప్తే ఒక ఐడియా వస్తుంది. కమాన్, యూ హ్యావ్ టు డూ దట్ వన్. అలా అదర్వైజ్ ఐ విల్ స్కిప్ ఇట్. ఎన్ని ప్రాబ్లమ్ నేను చేయను, మీరు కూడా కొన్ని ప్రాబ్లమ్ చేయాలి కదా. ఒక సింపుల్ ప్రాబ్లమే ఇచ్చాను, ఆల్రెడీ నేను రాసేసాను. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ పర్ మీటర్ కాన్స్టెంట్. ఓకే, నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎంత ఇచ్చారు అక్కడ, 1940 ఇచ్చారు. ఓకే, ఆల్రెడీ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అని ఇచ్చారు అక్కడ, మీకు ఇంకో యూనిట్ ఏం లేదు చూడండి. నెక్స్ట్ మీటర్ కాన్స్టెంట్స్ ఎంత ఇచ్చారు, 400 ఇచ్చాడు, కానీ యూనిట్స్ ఎంత, 400 రెవల్యూషన్స్ పర్ ఎంత, కిలో వాట్ అవర్, దానికి యూనిట్. అప్పుడు ఇది కూడా రివల్యూషన్స్, రివల్యూషన్స్ పోయింది. ఇది మినిమైజ్ చేయండి, మీకు ఒక వాల్యూ ఎంత వస్తుంది. అప్పుడు ఇది పైకి వచ్చింది అనుకోండి, కిలో వాట్ అవర్ డినామినేటర్ లో సెకండ్ పార్ట్ లో ఉంది కాబట్టి పైకి వస్తే మీకు వస్తుంది ఏంటి, డైరెక్ట్ గా ఎనర్జీనే వస్తుంది. దాని యూనిట్ ఏంటి, కిలో వాట్ అవర్. ఓకే, అయితే మిమ్మల్ని అడుగుతుంది ఎనర్జీ కాదు అడిగింది అక్కడ, మిమ్మల్ని అడుగుతుంది పవర్ ఫ్యాక్టర్ అడుగుతున్నారు. ఓకే, అయితే పవర్ ఫ్యాక్టర్కి ఏంటి మనకి ఫార్ములా, పవర్ కి ఎనర్జీ అంటే పవర్ ఇంటూ టైం. ఓకే, ఇది కిలో వాట్ అవర్. ఏదైతే ఆన్సర్ వచ్చిందో అది ఇక్కడ రాయాలన్నమాట మీరు. ఓకే, అప్పుడు టైం కూడా ఇచ్చేసారు కదా, ఎంత ఇచ్చారు ఈ ప్రాబ్లంలో, మనకి 5 hours ఇచ్చారు. ఓకే, ఆ 5 అన్నది ఇక్కడ 5 వస్తుంది కదా, ఆ 5ని ఇటు సైడ్ తీసుకురండి. అప్పుడు పవర్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఉందో దాన్ని డివైడెడ్ బై అవర్స్ వస్తుంది, అప్పుడు కిలో వాట్ అవర్ వస్తుంది. ఈ అవర్ క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ పవర్ కి యూనిట్ అండ్ కిలో వాట్, కాబట్టి మీకు వచ్చిన ఈ మినిమైజ్ చేసిన వాల్యూని కిలో వాట్స్ లో ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు పవర్ కి ఫార్ములా మనం ఇందాకే రాసాం, విఐ cos 5 ఈజ్ ఈక్వల్ టు ఆ పవర్ కి ఫార్ములా కిలో వాట్ లో ఉంటుంది. ఓకే, మనకు cos 5 కావాలి కాబట్టి cos 5 ఈజ్ ఈక్వల్ టు ఏదైతే ఇక్కడ ఆన్సర్ వచ్చిందో డివైడెడ్ బై వి ఇంటూ ఐ ఇంటూ కిలో వాట్. ఓకే, చూసుకోండి మీకు ఎంత వస్తుంది అన్నది మీరు చెయ్యాలమ్మా. ఓకే, మీరు చేసి నాకు చెప్పండి ఆన్సర్ ఎంత వచ్చిందో చెప్పండి ఎవరైనా కూడా, అదర్వైజ్ ఐ విల్ గివ్ సమ్ 2 minutes టైం. మీరందరూ కూడా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటేనేనమ్మా ప్రాబ్లమ్స్ అన్నది చేయడం జరుగుతుంది. అదర్వైజ్ దెర్ ఈజ్ నో నీడ్ ఇలా ప్రాబ్లమ్ చేయించాలి, మంచి ప్రాబ్లమ్ తీసి చేయించాలి, కొంచెం నాలెడ్జ్ పెంచాలని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ యూనిట్కి వెళ్ళిపోవచ్చు నేను. బట్ ఐఎమ్ డూయింగ్ సమ్ ప్రాబ్లమ్స్. మీకు మోస్ట్లీ ప్రాబ్లమ్స్ ఇంత డిఫికల్టీ కూడా రావు ఎగ్జామ్లో, మీకు థియరీ క్వశ్చన్సే చాలా వచ్చేస్తాయి. ఎందుకంటే కన్స్ట్రక్షన్, టార్క్ ఈక్వేషన్లు, ఎర్రర్స్, కాంపన్సేషన్ ఇక్కడికే పేపర్ సెట్ అయిపోద్ది. రేర్గా ఎప్పుడో ఒక 2-3 years కి కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా అని చెప్పి మనం ప్రాబ్లమ్స్ వదిలేలేం కదా. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు సమ్ ప్రాబ్లమ్. ఇఫ్ ఎనీబడి గాట్. ఓకే, 1940/400 ఎంత వచ్చింది అసలు, ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.8. cos 5 ఈజ్ ఈక్వల్ టు 0.8. గుడ్, 0.8 cos 5. ఓకే, ఇది మినిమం చేయాలమ్మా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆన్సర్. ఓకే, విల్ గో ఆన్ టు మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద టర్మ్ ఫ్యాంటమ్ లోడింగ్, ఇది ఓన్లీ 2 marks 1 marks క్వశ్చన్ లో కూడా ఇలాంటి క్వశ్చన్ చూడండి. ఇది కూడా మనకి ఐఏఎస్ గేట్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నది. ద టర్మ్ ఫ్యాంటమ్ లోడింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ కనెక్షన్ విత్
ఏ మీటర్ లో మనం ఫాంటమ్ లోడింగ్ చూసాము అని అడుగుతున్నారు. ఓకే, మనం ఎక్కడ చూసామో ఫాంటమ్ లోడింగ్ అంటే ఏంటి ఒకసారి రీకాల్ చేసుకోండి. ఆ ఎనర్జీ మీటర్ లో కరెంట్ కాయిల్ ని సెపరేట్ గా ఒక లో వోల్టేజ్ సోర్స్ తో రేటెడ్ కరెంట్ కి కానీ ఒక లో వోల్టేజ్ సోర్స్ తో ఎగ్జైట్ చేసి ప్రెషర్ కాయిల్ ని నార్మల్ వోల్టేజ్ సోర్స్ కు కనెక్ట్ చేస్తే దీన్ని మనం ఫాంటమ్ లోడింగ్ అంటాం. ఎందుకు ఇలా చేస్తున్నాం? లో పవర్ కన్జంప్షన్ లో ఎనర్జీ మీటర్ యొక్క క్యాలిబ్రేషన్ అని కానీ టెస్టింగ్ చేయడం కానీ ఈ విధంగా చేస్తే మనకి లో పవర్ కన్జంప్షన్ లో దాన్ని యొక్క ఎఫిషియన్సీని లేకపోతే యాక్యురసీని మనం కనుక్కోవచ్చు. ఓకే, ఎనర్జీ మీటర్ ఎస్ కరెక్ట్, H0 అవును. ఓకే, దట్ ఈస్ వాట్ ద ఎనర్జీ మీటర్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అంతే. మనకి కాన్సెప్ట్స్ అన్నది ఎలా క్లియర్ అవుతాయి అన్నది క్వశ్చన్ వైజ్ కూడా వెళ్ళాలి, రీకాల్ చేసుకోవడానికి కొన్ని పెట్టాను. నెక్స్ట్, ద ఫెనామినన్ ఆఫ్ క్రీపింగ్ ఎర్రర్ అన్నది ఎనర్జీ మీటర్ లో దేని వల్ల వస్తుంది అని చెప్తే మీరు నా క్లాస్ కరెక్ట్ గా వినుంటే కనుక కంపల్సరీగా క్రీపింగ్ ఎర్రర్ దేని వల్ల వస్తుందో చెప్పాను, దాన్ని ఎలా తగ్గించాలో చెప్పాను. ఎలా తగ్గించాలి? ఆ డిస్క్ యొక్క ఆపోజిట్ సైడ్స్ టూ హోల్స్ అన్నది మనం పెట్టాలి. ఎప్పుడైతే మనకి ఆ బ్రేకింగ్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆ హోల్స్ నుంచి పాస్ అవుతుందో అప్పుడు ఒక మ్యాగ్నెటిక్ లాక్ టైప్ లో జస్ట్ లైక్ రెండు మ్యాగ్నెట్ అతుక్కున్నట్టు మనం ఫీల్ అవుతాం చూసారా, ఆ ఫోర్స్ అన్నది దాని మీద ఎక్కువగా యాక్ట్ చేసి అప్పుడు దాన్ని ఆపుతుంది. అయితే ఎందుకు వస్తుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను, ఒక మనం ఫ్రిక్షన్ తక్కువ చేయడం కోసం ఎక్కువ మనం ఓవర్ కాంపన్సేషన్ బాగా స్మూత్నెస్ ఇచ్చేస్తే మనం జారి పడిపోతాం. మనం పడాలనుకోదు కానీ పడిపోతాం. అలాంటి చోట మనం ఓవర్ కాంపన్సేషన్ కనుక ఎప్పుడైనా చేస్తామో ఈ జ్యువెల్ బేరింగ్స్ దగ్గర డైమండ్ కోటింగ్ కనుక ఎక్కువగా వేస్తే ఆటోమేటిక్ గా అన్నది జరుగుతుంది. అండ్ ఆన్సర్ ఈజ్ వాట్? ఓవర్ కాంపన్సేషన్ డ్యూ టు ఫ్రిక్షన్. అయితే ఫ్రిక్షన్ వల్ల క్రీపింగ్ ఎర్రర్ రాదు, దానికి కాంపన్సేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఓన్లీ 1 mm థిక్నెస్ మాత్రమే మనం డైమండ్ కోటింగ్ వేయాలి అంటే కాదు మనం ఫుల్ వేసేద్దాం అని చెప్పి ఒక 5 mm థిక్నెస్ తో బాగా స్మూత్నెస్ తో కాంపన్సేట్ చేసేస్తే మనకి క్రీపింగ్ ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, క్రీపింగ్ ఎర్రర్ అంటే ఏంటి? అసలు కన్జంప్షన్ లేకుండానే మీటర్ డిస్క్ అన్నది స్లోగా రొటేట్ అవుతా ఉంటుంది. స్లైట్ రొటేషన్ ఓన్లీ, బట్ ఇట్ విల్ స్టార్ట్ రొటేటింగ్ స్లోగా. మనం దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటే రోజుకి ఒక్క రీడింగ్ అన్నది రావచ్చు. ఓకే, ప్రతి మీటర్లో కూడా. ఓకే, నెక్స్ట్, ద డైనమోమీటర్ టైప్ వాట్ మీటర్ కెన్ రీడ్ హై ఎట్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అండ్ లో ఎట్ లీడింగ్ పవర్ ఫ్యాక్టర్. ఓకే, అయితే డైనమోమీటర్ ఇది క్వశ్చన్ అన్నది ఏం లేదు, కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి అటు ఇటు తిప్పారు తప్ప ఆన్సర్ మాత్రం సింపుల్. ఓకే, మీకు నేను ఆల్రెడీ వాట్ మీటర్ చెప్పినప్పుడే చెప్పాను. నేను వాట్ మీటర్ యొక్క ప్రెషర్ కాయిల్ ఎలా ఉండాలి, ఓకే, ఎనర్జీ మీటర్ యొక్క ప్రెషర్ కాయిల్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఇదే క్వశ్చన్స్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వచ్చినాయి ఆల్రెడీ. వాట్ మీటర్ యొక్క ఎనర్జీ కాయిల్ ప్యూర్ రెసిస్టివ్ తో ఉండాలి, ఎనర్జీ మీటర్ యొక్క ప్రెషర్ కాయిల్ అన్నది ప్యూర్ ఇండక్టెన్స్ తో ఉండాలి. అలాగే మనం ఫేజర్ డయాగ్రామ్స్ గీసాము, ఎర్రర్స్ డిరైవ్ చేసాం, మొత్తం అయిపోయింది. ఇప్పుడు క్వశ్చన్ లో దాన్ని ఎలా వస్తుంది? అయితే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు క్రియేట్ చేసిన ఒక చిన్న క్వశ్చన్ లో వాట్ మీటర్ అంటే ఏదో తప్పు రీడింగ్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ కూడా తప్పు రీడింగ్ చూపిస్తే ఇక్కడ కూడా. అయితే రీజన్ ఏంటి అని అడిగితే ఇక్కడ ఆప్షన్ చూస్తే ప్రెషర్ కాయిల్, కరెంట్ కాయిల్, ప్రెషర్ కాయిల్, కరెంట్ కాయిల్ ఉంది. 3 ప్రెషర్ కాయిల్ ఉన్నాయి, ఒకటి కరెంట్ కాయిల్ ఉంది. అయితే ఆన్సర్ కంపల్సరీగా ప్రెషర్ కాయిల్ లోనే ఉండాలి కాబట్టి బి ఆన్సర్ కాదు. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ప్రెషర్ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ఉండాలి, కానీ ప్రెషర్ కాయిల్ ఎర్రర్ దేని వల్ల వస్తుంది? ఇండక్టెన్స్ వల్ల వస్తుంది. ఇక్కడ రెసిస్టెన్స్ ఉండాలి కానీ ఇండక్టెన్స్ వల్ల మనకి ఎర్రర్ వస్తుంది కాబట్టి అది ఎక్కడుందో చూడండి. హై కెపాసిటెన్సా? కాదు. హై రెసిస్టెన్సా? కాదు. హై ఇండక్టెన్స్ ఆఫ్ ద ప్రెషర్ కాయిల్ ఇస్ ద ఆన్సర్. ఎర్రర్ ఎందుకు వస్తుందని చెప్పి దీన్ని కన్ఫ్యూజ్ అయిపోయి మన వాట్ మీటర్ రీడ్ హై ఆర్ లాగింగ్ పవర్ ఫ్యాక్టర్ అని చెప్పి మీ సార్ చెప్పారు ప్రెషర్ కాయిల్ హై రెసిస్టెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రెషర్ కాయిల్ కదా అని చెప్పి అని చెప్పి ఆన్సర్ తీసుకుంటారు. 90% పీపుల్ ఆన్సర్ అదే తీసుకుంటారు. కానీ ఆన్సర్ సి, డ్యూ టు అని అడుగుతున్నాడు అక్కడ, అంతే తప్ప ఎలా ఉంటుంది అని అడగట్లేదు. ఎలా ఉంటుంది అడిగినప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. కానీ ఆ వాట్ మీటర్ ఇలా తక్కువ ఆ టైంలో ఎక్కువ చూపించడానికి కారణం ఏంటి అని చెప్పి చూస్తే హై ఇండక్టెన్స్ ఆఫ్ ఇట్స్ ప్రెషర్ కాయిల్ ఆన్సర్. ఓకే, ఎందుకంటే ఎర్రర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఇండక్టెన్స్ నే కన్సిడర్ చేయాలి. ఓకే, నెక్స్ట్, ఇది కూడా మీరు చేయాల్సిన ప్రాబ్లం ఏనమ్మా. ఇది కూడా చూడండి ఒకసారి.
2 wattmeter methods are connected to measure the input power. The total power is 30 kilowatts. అంటే టోటల్ పవర్ W1 ప్లస్ W2 ఎంత 30 కిలోవాట్స్ ఇచ్చేసారు. అయితే ఈచ్ వాట్ మీటర్ రీడింగ్ ఎంత అని అడుగుతున్నారు. W1 వాల్యూ ఎంత, W2 వాల్యూ ఎంత అడుగుతున్నారు. అయితే పవర్ ఫ్యాక్టర్ ఎంత ఇచ్చారమ్మా 0.4 ఇచ్చారు. అంటే కాస్ట్ 5 వాల్యూ 0.4 ఇచ్చారు. అంటే మీకు కొన్ని ఆప్షన్స్ మీ డైరెక్ట్ గా చేయడానికి ఇదే క్వశ్చన్ సేమ్ టు సేమ్ జెన్కోలో కూడా వచ్చింది. 2018 జెన్కో పేపర్ మీరు చూసినా కూడా సేమ్ క్వశ్చన్ ఉంటుంది. ఐ కెన్ ప్రొవైడ్ దట్ లింక్ ఆల్సో. కావాలంటే మీకు ఆ జెన్కో పేపర్ నా దగ్గర ఉండాలి. నేను ఆ లింక్ చూస్తున్నప్పుడు అంటే సేమ్ టు సేమ్ మోడల్ అన్నమాట. ఓకే, ఈవెన్ ద సేమ్ క్వశ్చన్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనం ఆల్రెడీ కొన్ని రూల్స్ తెలుసు మనకి. 2 వాట్ మీటర్ మెథడ్ అనగానే మనకు ఆ టేబుల్ గుర్తుకు రావాలి. టేబుల్లో ఫస్ట్ పాయింట్ ఏంటి గుర్తుకు రావాలంటే అంటే పవర్ ఫ్యాక్టర్ అప్ టు 0.5 ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉంటుంది. అంటే ఆన్సర్ ఏనా కాదు, ఎందుకంటే ఇక్కడ రెండు కూడా పాజిటివ్ లోనే ఉన్నాయి. ఓకే, ఇంకా ఆన్సర్ ఈ మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. ఈ మూడిట్లో దేన్నైనా అయి ఉండొచ్చు. ఒకటి 32 2. అయితే ఇంకోటి కూడా అడిగారు, W1 ప్లస్ W2 కూడా 30 అయి ఉండాలి. W1 ప్లస్ W2 కూడా కలిపితే 30 రావాలి. చూడండి, ప్రతిదానికి మీకు 30నే వస్తుంది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 32 మైనస్ 2 ఎంత 30. 34.85 మైనస్ 4.85 30. 31.62 మైనస్ 1.62 మళ్ళీ 30నే. ఆప్షన్స్ కూడా ట్రిక్కీగానే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయలేం ఇలాంటి పొజిషన్స్ లో. ఇంకా మనకి తెలిసిన ఎలిమినేషన్ మెథడ్స్ క్లూస్ అయిపోయినాయి కాబట్టి ఇంకా మీరు ఏం చేయాలి, మనకు ఫార్ములా తెలుసు ఏంటది, phi is equal to cos of tan inverse of √3 into W1 minus W2 by W1 plus W2. కాబట్టి ఇది ఫార్ములా. కాబట్టి మీకు ఆల్రెడీ కాస్ 5 తెలుసు కాబట్టి 5 వాల్యూ 0.4 అంటే 5 is equal to cos inverse of 0.4 అని చెప్పి సబ్స్టిట్యూట్ చేయండి. మీకు సమ్ 66 degrees రావచ్చు. 60 degrees యాక్యురసీ కాదు ఇంపార్టెంట్, ఆన్సర్ మాత్రమే. 66 degrees కి ఈ కాస్ వెళ్ళిపోయింది మనకి ఇక్కడ. ఓకే, tan 66 కి చేసి √3 ఇంటూ W1 మైనస్ W2 బై ఆల్రెడీ ఇది 30 కాబట్టి 30 కిలోవాట్స్ అని చెప్పి అలా పెట్టుకోండి. దీన్ని సాల్వ్ చేసి W1 మైనస్ W2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత W1 ప్లస్ W2 ని తెలుసు కాబట్టి ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మీకు W1 వాల్యూ ఎంత అని వస్తుంది. అలాగే ఈ వచ్చిన వాల్యూని మళ్ళీ ఏదో ఒక ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే W2 వాల్యూ ఎంత అని వస్తుంది. ఇది మీకు ట్రెడిషనల్లీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ లో కూడా ఇలాంటి క్వశ్చన్ వస్తున్నాయి. ఓకే, అయితే దీని ఆన్సర్ మనకి కంపల్సరీగా డి అయి ఉంటుంది. మీరు చేస్తే డి వస్తుంది. ఓకే, ఎలా చెప్పాను అంటే ఏం లేదు, ఇంత దగ్గరగా ఎప్పుడు ఆన్సర్లు ఉండవు, ఇంత మినిమం లో ఉండవు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అంతే తప్ప దీనికి మీనింగ్ లేదు. ఆన్సర్ వచ్చేసి 34.85 4.85 ఉంటుంది. మీరు చేయండి, చేసి W1 ఈ చెప్పిన ప్రొసీజర్ లో చేయండి. ఈ సబ్స్టిట్యూట్ చేసి నీట్ గా చేయండి. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ గో త్రూ దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఏం లేదమ్మా, సేమ్ ఆ వాట్ మీటర్ అన్నది కరెంట్ కాయిల్ అన్నది ఇక్కడ పెట్టాం, కనెక్షన్స్ అన్నది ఇలా ఉంది. అయితే మనం లోడ్ చూసి ఇండక్షన్ మోటార్ లోడ్ పెట్టారు కదా అని చెప్పి ఏదో మళ్ళీ ఇది ఏదో అనుకోవద్దు. అలా కన్ఫ్యూజ్ చేయడానికి క్వశ్చన్స్ క్రియేట్ చేస్తారు తప్ప ఆన్సర్ సింపుల్ గా ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఇది గేట్ క్వశ్చన్స్ లో కానీ ఎప్పుడైనా కూడా పెద్దగా కనిపించింది అనుకోండి, ఆన్సర్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, ఇలా కనెక్ట్ చేయడం వల్ల ఏమీ లేదు, మనకి అబ్జర్వ్ చేయాల్సిందే. మన వాట్ మీటర్ రీడింగ్ ఏంటి, వోల్ట్ మీటర్ రీడింగ్ కరెంటు ఇంటూ కాస్ 5. ఓకే, అంతే కదా, సింపుల్. మనం చూడండి కరెంట్ కాయిల్ కాబట్టి ఏం మెజర్ చేస్తుంది, అది 10 amperes మెజర్ చేస్తుంది. ఓకే, పవర్ ఫ్యాక్టర్ ఏమైనా ఇచ్చారు వాళ్ళు, పవర్ ఫ్యాక్టర్ ఇచ్చారు ఆల్రెడీ 0.8. ఓకే, 0.8 తో మల్టిప్లై చేయండి. ఓకే, ఇప్పుడు వి ఏం తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. వి అన్నది వివైబి అన్నది. వివైబి అంటే ఫేజ్ వోల్టేజెస్ లైన్ వోల్టేజెస్, ఇట్ ఈస్ అ లైన్ వోల్టేజ్. విబివై కానీ వివైబి రెండిట్లో కూడా ఏ తీసుకున్నా కూడా అది లైన్ వోల్టేజే. కాబట్టి డైరెక్ట్ గా ఎప్పుడు మనకి పవర్ సిస్టమ్ లో మెజర్ చేస్తుంది ఎప్పుడు లైన్ టు లైన్ వోల్టేజ్. ఎప్పుడు కూడా ఏ 3 phase 415 volts అని చెప్పి ఎప్పుడైనా మెజర్ చేస్తే మెన్షన్ చేస్తే అది డైరెక్ట్ గా లైన్ టు లైన్ వోల్టేజ్ అయి ఉంటుంది. సేమ్ మనం అలాగే ఇచ్చాం కాబట్టి ఇక్కడ 415 పెట్టండి, యూ విల్ గెట్ సమ్ ఆన్సర్. ఎంత వచ్చిందో కూడా చెప్పండి అమ్మా ఒకసారి. 415 into 10 into 0.5 0.8. ఓకే, చేసి చెప్పండి ఎవరైనా. సంబడి గివ్ మీ ద ఆన్సర్. 3320 sir. 33
3320నా చూడమ్మా, మళ్ళీ అంతే వచ్చిందా? ఒకసారి చూసుకోండి ఒకసారి మళ్ళీ. అంటే ఆప్షన్స్ లో 2490 వాట్ మీటర్ విల్ బర్న్ అని ఉంది. అందరికి మిగతా వాళ్ళకి కూడా సేమ్ వచ్చిందా? అంతే వచ్చింది సార్, సేమ్ వచ్చింది సార్. ఓకే ఓకే, లెట్ మీ చెక్ ఒకసారి. ఎంత వచ్చిందమ్మా ఆన్సర్? 24. ఓకే, cos 5 వాల్యూ 0.8, that is 0.8, 415 into 10 into నేను చేస్తాను 450. ఓకే, 3320 ఆన్సర్ కరెక్ట్. ఓకే, 3320 ఆన్సర్. ఒకవేళ ఆన్సర్ అన్నది 0.6 ట్రై చేసి చూద్దాం. ఓకే ఓకే, సి ఏం లేదు, ఈ ఆన్సర్లో ఏంటంటే 0.8 అన్నది బై మిస్టేక్ పడింది. యాక్చువల్ పవర్ ఫ్యాక్టర్ ఈజ్ 0.6తో చేసి చూడండి మీరు, అప్పుడు 2490 వస్తుంది. ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ 3320నే, కానీ బై మిస్టేక్ ఈ హ్యాడ్ మిస్ప్లేస్డ్ 0.8, 0.6 విత్ 0.8తో మల్టిప్లై చేసేసారు, అందుకని చెప్పి మీకు డిఫరెంట్ ఆన్సర్ వచ్చింది. ఓకే, ఇఫ్ యూ మల్టిప్లై దిస్ వన్ విత్ 0.6 పవర్ ఫ్యాక్టర్ అని చెప్పి సేమ్ ప్రాబ్లంలో మీరు చేస్తే మీకు 2490 వస్తుంది. కాదు 0.8 అని చెప్పి చేస్తే మాత్రం 3320 వస్తుంది. కరెక్ట్. ఓకే, అవునవును కరెక్ట్ అండి. ఇట్స్ నాట్ గుడ్. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఇంతమంది. ఓకే, ఏం అడుగుతున్నారు? ఆల్ అదర్ కరెక్ట్ ఫ్యాక్టర్స్ ఆర్ రిమైనింగ్ సేమ్. ఓకే, వాట్ ఈస్ దట్? లెట్ మీ చెక్ దిస్ ఆన్సర్. దీని డయాగ్రామ్ ఏమన్నా? Okay, see, a wattmeter reads 400 volts when current coil is connected in R phase, and its pressure coil is connected this phase, and the neutral of the symmetrical three-phase supplying balanced load at 0.8 power factor load. Okay, the phase sequence అంటే మనకి 3 ఫేజ్లు ఉన్నాయి అనుకుందాం. ఓకే, 3 ఫేజ్, ఒక స్టార్ కనెక్టెడ్ లోడ్ తీసుకుందాం మనం. ఓకే, విత్ న్యూట్రల్ ఉంటున్నారు కాబట్టి కంపల్సరీగా ఒక స్టార్ కనెక్టెడ్ లోడ్. ఓకే, స్టార్ కనెక్టెడ్ లోడ్ విత్ న్యూట్రల్ వైర్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇది వాట్ మీటర్ యొక్క కనెక్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? ఇది మనం కరెంట్ కాయిల్ ఇన్ ఆర్ ఫేజ్. ఓకే, ఆర్ ఫేజ్ లో కరెంట్ కాయిల్ ఉంది, అండ్ ఇట్ ప్రెజర్ కాయిల్ ఈజ్ కనెక్టెడ్. ప్రెజర్ కాయిల్ ఏదైతే ఉందో అది సేమ్ ఫేజ్, దిస్ ఫేజే అన్నారు, ఇక్కడ దిస్ ఫేజే అన్నారు కాబట్టి సేమ్ ఆర్ ఫేజ్ కి న్యూట్రల్ కి కనెక్ట్ చేయబడింది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఫేజ్ సీక్వెన్స్ ఏం చెప్పారు? ఆర్వైబి అన్నారు కాబట్టి ఇఫ్ దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ వై, దిస్ ఈజ్ బి తీసుకున్నాం, ఇక్కడ వై వస్తుంది, ఇక్కడ బి వస్తుంది. ఓకే, ఇది వాట్ మీటర్ యొక్క కనెక్షన్. ఈ కనెక్షన్ కి వాట్ మీటర్ రీడింగ్ ఎంత వచ్చిందమ్మా? 400 వోల్ట్ వచ్చింది. ఇది గేట్ క్వశ్చన్ అమ్మా, ఇది గేట్ క్వశ్చన్. మీరు చూసుకోవచ్చు, గేట్ 2003లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చుంటాయి. ఓకే, నెక్స్ట్ వెయిట్. ఓకే, ఒక్క నిమిషం అమ్మాయి, ఇవాళ నేను మర్చిపోయాను, ఒక చిన్న పని ఉంది, ఎంటెక్ ఎగ్జామ్ ఉంది, బీ ఆన్ ద లైన్. నేను క్వశ్చన్ పేపర్ సెట్ చేసి నేను మళ్ళీ వచ్చేస్తాను. మీరు 2 minutes వెయిట్ చేయండి, ఒక్క నిమిషం.
ఓకే, థ్యాంక్ యూ. కంప్లీటెడ్. వెయిట్ చేస్తున్నందుకు. ఓకే, ఈ క్వశ్చన్లో ఏంటంటే మనకి 400 volts ఇచ్చారు. వాట్ ఈజ్ ఆస్కింగ్ ఈజ్ ఓకే, అండ్ పవర్ ఫ్యాక్టర్ ఆఫ్ ది లోడ్ యొక్క పవర్ ఫ్యాక్టర్ అంతా కూడా బ్యాలెన్స్డ్ లోడ్, దట్ ఈస్ 0.8 పవర్ ఫ్యాక్టర్తో ఉంటుంది లోడ్ అని చెప్పారు మనకి ఇక్కడ. ఇండక్టివ్ లోడ్, ఓకే, స్టార్ కనెక్టెడ్, హీ హాజ్ గివెన్ దట్ వన్ ఆల్సో, అండ్ ఫేజ్ సీక్వెన్స్ ఈజ్ ఆర్ విల్ బి. And what will be the reading of this wattmeter if its pressure coil alone is reconnected between B and Y phases and all other connection remain the same. ఇప్పుడు సేమ్ మనకి వీళ్ళు ఇచ్చిన దాంట్లోంచి మనం కొంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. వాట్ మీటర్ రీడింగ్ ఏంటంటే VI cos phi is equal to 400 కాబట్టి ఆల్రెడీ cos phi వాల్యూ ఇచ్చేసారు కాబట్టి VI వాల్యూ ఎంత, 400/0.8. ఎంతమ్మా ఇది? 400/0.8 ఎంత? Somebody tell me. 500. 500. ఓకే, ఇదేంటిది వోల్ట్ యాంపియర్ అనమాట. ఓకే, దీని యూనిట్స్ విఐని మనం ఆల్రెడీ దీని ప్రోడక్ట్ ని పక్కన పెట్టుకున్నాం మనం ఆల్రెడీ, మనకి తెలుసు 500 volt. అయితే ఇప్పుడు ఇదే వాట్ మీటర్ లో వాళ్ళు చేస్తుంది ఏంటంటే చేంజెస్ ఏం చేశారు వాళ్ళు మనకి ఇదే వాట్ మీటర్ లో ఈసారి ఇదిగోండి నేను మళ్ళీ గీస్తున్నాను ఇక్కడ. ఈసారి ప్రెజర్ కాయిల్ అన్నది ఎక్కడ కనెక్ట్ చేశారు? బి అండ్ వై ఫేజ్ కి. అంటే ప్రెజర్ కాయిల్ కనెక్షన్ అన్నది ఇది తీసేసి, ఈ న్యూటన్ మీటర్లు అన్నది తీసేసి ఇదిగోండి ఇక్కడ బి అండ్ వై ఫేజ్ కి ప్రెజర్ కాయిల్ కనెక్ట్ చేశారు. అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు దట్ ప్రాబ్లం. ఈ ప్రాబ్లంకే వెరీ సిమిలర్ గానే ఉంది, కానీ కొంత చేంజెస్ అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఏమడుగుతున్నారు? వాట్ హీఈస్ ఆస్కింగ్ వాట్ విల్ బి ద రీడింగ్ ఆఫ్ దిస్ వాట్ మీటర్, ఓకే, ఇఫ్ ఇట్ ప్రెజర్ కాయిల్ ఈజ్ రీకనెక్టెడ్. ఓకే, అయితే ఇప్పుడు రావాలి అంటే మీకు ఆన్సర్ ఏమొస్తుంది ఇప్పుడు చూడండి. ఇప్పుడు వాట్ మీటర్ రీడింగ్ వచ్చేటప్పటికి సేమ్ ఐఆర్ కరెంటే, అదేం చేంజ్ చేయలేదు వాళ్ళు. అండ్ ఈసారి విబివై అలాగే ఇచ్చారు, బిట్వీన్ బి అండ్ వై ఫేజెస్ అండ్ కాస్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ ఐఆర్ అండ్ విబివై. ఓకే, ఇది మనకు కావాలి. ఓకే, ఇప్పుడు సేమ్ నేను ఫేజర్ డయాగ్రామ్ దగ్గరికి నేను ఆల్రెడీ ఇది ఉంది కదా, ఆల్రెడీ నేను ఇది స్టాండర్డ్ ఫస్ట్ ప్రాబ్లంలో వేసాను. ఇక్కడ ఏబితో ఉన్నాయి మనకి ఇక్కడ, మనం అందుకని చెప్పి మళ్ళీ గీసుకుందాం. ఆర్వైబితో మళ్ళీ గీసుకుందాం, ఒక ప్రాబ్లం ఏం లేదు, ఎన్నిసార్లు అయినా గీయచ్చు. దిస్ ఈజ్ విఆర్ ఫేజ్ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ వివై, దిస్ ఈజ్ విబి. ఓకే, మనకు కావాల్సింది విబివై కాబట్టి అంటే ఇది మైనస్ వివై అండ్ కరస్పాండింగ్లీ దిస్ వన్ విల్ బి విబివై కావాలి. ఓకే, అండ్ ఐఆర్ ఎక్కడ ఉంది? ఐఆర్ అన్నది ఇక్కడ ఉంటుంది. ఐఆర్ అన్నది ఇదిగోండి ఇక్కడ లాగింగ్ అని చెప్పారు కాబట్టి ఐఆర్ విత్ సేమ్ పవర్ ఫ్యాక్టర్ 0.8 అన్న పవర్ ఫ్యాక్టర్తో లాగింగ్. ఇప్పుడు మనకి యాంగిల్ కావాల్సింది దీనికి ఐఆర్కి కావాలి. మనకు ఆల్రెడీ తెలుసు కొన్ని రూల్స్ ఏంటంటే ఇదిగోండి ఈ మిడిల్లో యాంగిల్ ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది. కానీ ఈ లైన్ ఇది ఫేజ్ వోల్టేజ్, ఇది ఫేజ్ వోల్టేజ్, దీని మిడిల్ యాంగిల్ ఎంత ఉంటుంది? 60 degrees ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. లైన్ వోల్టేజెస్ కి ఫేజ్ వోల్టేజెస్ కి 30 degrees ఉంటుంది. కానీ మళ్ళీ మీకు ఇంకో డౌట్ ఉంటే ఇదిగోండి ఇక్కడ ప్రొజెక్షన్ ఏమొస్తుంది మనకి? విఆర్వై వస్తుంది. ఇక్కడ ఒక 30 ఉంటుంది, ఇక్కడ ఒక 30 ఉంటుంది, కాబట్టి టోటల్ గా 60 degrees అని చెప్పి తీసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ యాంగిల్ ఎంత వస్తుంది మనకి? 90 + 5 వస్తుంది, అంతే కదా. 5 ఆల్రెడీ తెలుసు మీకు ఎంత? 0.8 మనకి సేమ్, మిగతాది ఇక్కడ ఏం మారలేదు కాబట్టి 5 వచ్చేటప్పటికి కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0.8 అంటే ఎంత? ఇలాంటి వాల్యూస్ గుర్తుపెట్టుకోవాలమ్మా. 0.8 అన్నది మళ్ళీ క్యాల్సీలో కొట్టుకుంటూ కూర్చోకూడదు. మీరు ఒకవేళ 0.8 ఎప్పుడైనా పెడితే 36.86 వస్తుంది. ఓకే, మీరు చాలా ప్రాబ్లం చేస్తూ ఉంటే ఇది మీకు గుర్తుండిపోతుంది అనమాట. 36.86 వస్తుంది. నౌ యూ సబ్స్టిట్యూట్ దట్ వన్ హియర్. ఓకే, ఐఆర్ వాల్యూ సేమ్ మనకి ఈ విఐఆర్ వాల్యూ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఎంత వచ్చింది? 500 వచ్చింది. 500 ఇంటూ కాస్ ఆఫ్ ఆ రెండింటి మధ్యన యాంగిల్ ఎంత అంటే 90 + 5 ఎంత? 90 + 36.86. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎంత వచ్చిందో చెప్పండి అమ్మా. ఓకే, ఒకసారి చెప్పాలి. 299.9 వచ్చింది సార్. ఎంత?
299.9. 299.9. Yes, sir. ఓకే ఓకే, అప్రాక్సిమేట్లీ 300 వస్తుంది కదా ఆన్సర్. 300 వస్తుంది కదా ఆన్సర్. 300 ఆన్సర్లో ఉంది కదా అని చెప్పి మీరు కరెక్ట్ పెడితే మాత్రం రాంగ్. ఓకే, ఎందుకు రాంగ్ అంటే, ఓకే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ వాట్ ఎవర్ ద వోల్టేజ్ యూ సబ్స్టిట్యూటెడ్ దేర్ ఈజ్, ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసింది ఫేజ్ వోల్టేజెస్ ఇంటూ √3తో కూడా మల్టిప్లై చేసి చూడండి ఒకసారి. మీకు వచ్చిన ఆన్సర్ని ఇంటూ √3తో కూడా మల్టిప్లై చేయాలి. ఎంత వస్తుంది? 520, sir. 520. దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ ప్రాబ్లంకి కరెక్ట్ ఆన్సర్. ఎందుకు? ఓకే, రెండు గేట్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ అనుకోవద్దు, దాన్ని మనం వ్యాలిడిటీ ఉందా లేదా అని చెప్పి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు చూడండి, ఫస్ట్ కనెక్షన్స్ ఇచ్చినప్పుడు వోల్ట్ మీటర్ ఇదిగోండి, ప్రెషర్ కాయిల్ అన్నది ఏం మెజర్ చేస్తుంది? ఇక్కడ ఫేజ్ వోల్టేజ్ మెజర్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఫేజ్ కి న్యూట్రల్ కి ఇస్తారనుకోండి దాన్ని ఫేజ్ వోల్టేజ్ అంటాం. డిఫరెంట్ లైన్స్ కి ఇస్తే దాన్ని లైన్ వోల్టేజ్ అంటాం. అయితే రెండోసారి వచ్చేటప్పటికి అది లైన్ వోల్టేజెస్ గా ఉంది, ఫస్ట్ టైం వచ్చినప్పుడు అది ఫేజ్ వోల్టేజెస్ గా ఉంది. అందుకనే ఈ ఆన్సర్ విఐ అన్నది కొంత చేంజ్ ఏంటంటే, ఇది వి ఫేజ్ ఐ ఈజ్ ఈక్వల్ టు 500 అని చెప్పి రాసుకోవచ్చు. కానీ ఈ విబిఐ అన్నది మీకు లైన్ వోల్టేజ్ కాబట్టి స్టార్ కనెక్షన్ లో విఎల్ ఈజ్ ఈక్వల్ టు √3 వి ఫేజ్ కాబట్టి మనం √3తో కూడా మల్టిప్లై చేయాలి. నేను స్టార్టింగ్ లోనే మీకు చెప్పేస్తే డైరెక్ట్ గా మీరు చేసేస్తారు, కానీ అప్పుడు ఫైనల్లో ఆన్సర్ మాత్రం మీరు 300 అని చెప్పి పెట్టేసి వచ్చేస్తారు. అందుకనే మీకు కొంచెం డిలే చేసి ఆన్సర్ చెప్పడం జరిగింది. ఓకే, అండ్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్స్, వెరీ గుడ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ గేట్ ప్రాబ్లమ్ ఆల్సో దిస్ వన్ ఈస్ వెరీ గుడ్. ఈవెన్ మీకు ఇక్కడ ఎర్రర్ కూడా అడగచ్చు. ఇలా చేయడం వల్ల ఎర్రర్ ఎంత వస్తుంది అంటే, చేంజ్ ఇన్ పవర్ ఎంత వస్తుంది అంటే, ఫస్ట్ టైం మీకు పవర్ ఎంత వచ్చింది? 400 వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది? 520 వచ్చింది. అంటే చేంజ్ ఇన్ పవర్ ఎంత వచ్చిందమ్మా? 500. ఇప్పుడు ఎంత వచ్చింది? 520 వచ్చింది కదా. 520 మైనస్ 400 విత్ రెస్పెక్ట్ టు 400 ఇంటూ 100తో చేస్తే పర్సంటేజ్ చేంజ్ ఇన్ పవర్ కూడా అడగచ్చు. చేంజ్, ఇది కూడా క్వశ్చన్స్ వచ్చినాయి ఆల్రెడీ, ఎంత వచ్చింది అని చెప్పి. అంటే ఆన్సర్ ఇక్కడ డైరెక్ట్ పవర్ అడగకుండా ఆ పవర్ చేంజ్, ఇలా వాట్ మీటర్ కనెక్షన్స్ కనుక మనం మారిస్తే ఎంత పవర్ పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అన్నది ఎక్కువ వస్తుంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ పవర్ తక్కువ వస్తుంది అని కూడా అడగచ్చు. అది కూడా చేంజ్ చేయడానికి రెడీగా ఉండాలి, క్యాల్కులేట్ చేయడానికి రెడీగా ఉండాలి. ఓకే, యు గాట్ ద ప్రాబ్లమ్స్ నౌ. Approximately we have done 4 to 6 important problems, including drawing phasor diagram. This one is the most important problem. Okay, idokati starting lo vachina phasor diagram giyalsindi వచ్చింది. అలాగే మీటర్ కాన్స్టెంట్ దగ్గర మనం ఎలా యూనిట్స్ దగ్గర క్యాన్సిలేషన్ చేసి కరెక్ట్ యూనిట్ వరకు ఎలా వెళ్ళాలి, అలాగే కొన్ని చోట్ల మనకి క్రీపింగ్ ఎర్రర్ కాంపెన్సేషన్ ఎలా ఆలోచించాలి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా ఎలా ఆలోచించాలి కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, దిస్ కంప్లీట్స్ ఎంటైర్లీ యూనిట్ 2. ఓకే, విల్ స్టార్ట్ స్లోలీ యాజ్ 10 more minutes ఉంది కాబట్టి మనం యూనిట్ 3 యొక్క ఇంట్రొడక్షన్ చూద్దాం. ఓకే, సింపుల్, ఏం లేదు ఇవాళకి. రేపటి క్లాస్లో మనం యూనిట్ 3 అన్నది స్టార్ట్ చేసేద్దాం. బట్ రిమెంబర్, మోస్ట్ ఈజియెస్ట్ యూనిట్ ఏమన్నా ఉంది అంటే అది యూనిట్ 3నే. ఓకే, దాన్ని నేను డెడ్ ఈజీగా నేను మీకు బాగా అర్థమయ్యేటట్టు గుర్తు పెట్టుకునేటట్టు నేను చెప్తాను. దాన్ని ఎలా షార్ట్ కట్స్ లో నేనైతే ఎలా గుర్తు పెట్టుకుంటానో అలా దాదాపు ఇక్కడ మనకి, ఎందుకంటే స్టార్టింగ్ లో మనకి మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ లో 3 types ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటాయి: లో, మీడియం, హై. అండ్ లో మెథడ్ కోసం కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్, మీడియం కోసం వీట్స్టోన్ బ్రిడ్జ్, అండ్ హై మెథడ్ కోసం లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్ చదువుతాం. అట్ ద సేమ్ టైం ఫర్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అండ్ ఫ్రీక్వెన్సీ. ఇండక్టెన్స్ మెజర్ చేయడం కోసం మనం మ్యాక్స్వెల్స్ బ్రిడ్జెస్ అన్నాం. అంటే ఇక్కడ 2 బ్రిడ్జెస్ ఉంటాయమ్మా, మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ బ్రిడ్జ్ అండ్ మ్యాక్స్వెల్ ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ బ్రిడ్జ్ 2 ఉంటాయి. ఆండర్సన్ బ్రిడ్జ్, హేస్ బ్రిడ్జ్, ఓవెన్స్ బ్రిడ్జ్, ఇంతవరకు కూడా. అంటే ఇక్కడ 2 + 3 మొత్తం ఇండక్టెన్స్ చదవడం కోసం 5 బ్రిడ్జ్లు చదువుతాం మనం. నెక్స్ట్ షేరింగ్ బ్రిడ్జ్ అన్నది కెపాసిటెన్స్ కోసం 1 బ్రిడ్జ్, ఫ్రీక్వెన్సీ మెజర్మెంట్ కోసం వీన్స్ బ్రిడ్జ్ అన్నది 1, అండ్ రెసిస్టెన్స్ లో మళ్ళీ మనకి 3 ఉన్నాయి. లో కోసం మనం వీస్టన్స్ బ్రిడ్జ్ చదువుతాం.
సారీ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ చదువుతాం. మీడియం కోసం వీస్టన్స్ బ్రిడ్జ్ చదువుతాం. అండ్ హై కోసం లాస్ చార్జ్ మెథడ్ చదువుతాం. అదే నేను ఇక్కడ కూడా రాశాను. ఫర్ లో మెజర్మెంట్స్ కి 2 మెథడ్స్ యూజ్ చేస్తాం నార్మల్ గా, కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ అండ్ పొటెన్షియోమీటర్ మెథడ్. నార్మల్లీ ఇన్ అవర్ సిలబస్ ఓన్లీ కెల్విన్స్ డబుల్ బ్రిడ్జ్ ఇస్ దేర్. ఫర్ మీడియం మెజర్మెంట్ we have 2 methods, Wheaton's bridge and AV and VA method. And AV VA అంటే ఆంపియర్ వోల్ట్మీటర్ ఆంపియర్ అంతే. ఓకే, అంటే రెసిస్టెన్స్ అంటే ఏంటి, వోల్ట్ మీటర్ రీడింగ్ బై కరెంట్ కదా. ఎలా అయినా మనం ఆ రెండు మెజర్ చేసి డైరెక్ట్ గా రెసిస్టెన్స్ అన్నది క్యాలిక్యులేట్ చేస్తే సింపుల్ మెథడ్ ఇది, కానీ అది మన సిలబస్ లో లేదు. నెక్స్ట్ హై రెసిస్టెన్స్ మెథడ్ లో 2 మెథడ్స్ ఉన్నాయి మనకి, మెగ్గరు లాస్ ఆఫ్ చార్జ్ మెథడ్. ఏదైతే డార్క్ చేసి ఉన్నాయో అవి మన సిలబస్ లో ఉన్నాయి. ఇది రెసిస్టెన్స్ దగ్గర మెజర్ చేస్తాం. అయితే ఈ బ్రిడ్జెస్ అనేటప్పటికి మీరు మీ ఇంటర్మీడియట్ లో కూడా ఇదిగోండి ఈ బ్రిడ్జెస్ చూసుంటారు. ఇలాంటిది మీ ఇంటర్మీడియట్ లో కానీ అయితే ఏదైనా సబ్జెక్ట్ లో కానీ ఇలాంటి బ్రిడ్జెస్ చూసుకుంటారు. ఓకే, ఇక్కడ ఈ మిడిల్ లో ఒక డిటెక్టర్ ఉంటుంది. ఓకే, ఈ డిటెక్టర్ అంటే హెడ్ ఫోన్స్ అమ్మ. నార్మల్ గా జనరల్ గా ల్యాబుల్లో అయితే మాత్రం మనం హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తాము. ఓకే, అయితే ప్రతి చోట హెడ్ ఫోన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యూ కెన్ యూజ్ వైబ్రేషన్ galvanometers for the frequency range of 5 kHz to 5Hz to 1000 Hz. Okay, and next headphones or audio amplifier are used for above 3 to 4 kilohertz కోసం మనం అది హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తాం. ఇంకా మిగతా 10 Hz to 1000 kilohertz దగ్గర మనం ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ విత్ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతారు. అంతే తప్ప మనం పెద్దగా మనకేం లేదు. మనకు తెలియాలి కదా, మనం డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కి మనం డిఫరెంట్ డిటెక్టర్స్ ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, అయితే గుర్తుపెట్టుకోండి, లో ఫ్రీక్వెన్సీస్ దగ్గర వైబ్రేషన్, మీడియం ఫ్రీక్వెన్సీస్ దగ్గర హెడ్ ఫోన్స్, అండ్ హై ఫ్రీక్వెన్సీ దగ్గర ట్రాన్సిస్టర్ యాంప్లిఫైర్ విత్ ఫ్రీక్వెన్సీ ట్యూనింగ్ ఫెసిలిటీస్ అని చెప్పి ఏదో పెద్ద పేరైతే పెట్టారు తప్ప సింపులే. ఓకే, దిస్ ఇస్ ద డిటెక్టర్ గురించి. ఓకే, ఇక్కడ మీరు ఇంకా అబ్జర్వ్ చేయాల్సింది, మనకి ప్రతి బ్రిడ్జ్ కి కూడా 4 ఆర్మ్స్ ఉంటాయి. Z1, Z2, Z3, Z4. ఓకే, ఈ డిటెక్టర్ ఉంటుంది, దీనికి సప్లై వోల్టేజ్ ఉంటుంది. ఈ Z1 లో వెళ్తున్న కరెంట్ I1 అనుకుంటాం, దాని అక్రాస్ వోల్టేజ్ V1 అనుకుంటాం. దీని అక్రాస్ వోల్టేజ్ V3, I3, V4, I4, I2, V2. ఓకే, అయితే స్టాండర్డ్ బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ గుర్తుపెట్టుకోండి. బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటే మీనింగ్ ఏంటంటే Z1, Z4 ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు Z2, Z3. అంటే ఆపోజిట్ సైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి దాని యొక్క ప్రొడక్ట్స్. అంటే Z1 ఇంటూ Z4 మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే మాట్లాడుతున్నాను నేను ఇక్కడ, ఈజ్ ఈక్వల్ టు Z3, Z2. Okay, this is the bridge balancing equation. For example, if it is in polar coordinates, Z1 at an angle θ1 into product into Z4 into θ4 is equal to Z3 at an angle θ3 and Z2 at an angle θ2 అని చెప్పి రాసుకోవచ్చు. ఈవెన్ సమ్ ఓన్లీ ఫేజర్ యొక్క యాంగిల్స్ చూసారనుకోండి, సమ్ వస్తుంది ఇక్కడ, θ1 ప్లస్ θ4 ఈజ్ ఈక్వల్ టు θ2 ప్లస్ θ3 అని వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ దిస్ బ్రిడ్జెస్ అనమాట. ఏం చూసాం మనం ఇక్కడ? ఓకే, డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ డిఫరెంట్ ఆర్ఎల్సికి మనం ఆర్ఎల్సికి 3 మెథడ్స్ చూసాం, డిటెక్టర్స్ చూసాం, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిడ్జెస్ లో ఆర్మ్స్, దానికి రిలేషన్స్ లో బ్రిడ్జ్ బ్యాలెన్సింగ్ లో ఆపోజిట్ ప్రొడక్ట్ అన్నది ఈక్వల్ అవ్వాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టాం, అప్పుడే బ్రిడ్జ్ అన్నది బ్యాలెన్స్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ లాస్ట్ టాపిక్, లో రెసిస్టెన్స్ అంటే ఏంటంటే 0 నుంచి 1 ఓం వరకు వచ్చేదాన్ని లో రెసిస్టెన్స్ అంటాం. ఆ 1 ఓం నుంచి 1000 కిలో ఓమ్స్ వచ్చే వరకు దాన్ని మీడియం రెసిస్టెన్స్ అంటాం. 1000 నుంచి దాటితే ఆ వాల్యూని హై రెసిస్టెన్స్. అయితే ఇలాంటి వాల్యూస్ ఎక్కడ ఉంటాయంటే, లో రెసిస్టెన్స్ అంటే డిసి మోటార్ యొక్క ఆర్మేచర్ రెసిస్టెన్స్ ఉంటుంది చూసారా, అది లో రెసిస్టెన్స్. మీడియం రెసిస్టెన్స్ ఏంటంటే మనం స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డిసి మోటార్లో మనం యూజ్ చేసే 100 ఓమ్స్, 250 ఓమ్స్, 500 ఓమ్స్ ఇలాంటి అన్ని కూడా ఇది వస్తాయి. హై రెసిస్టెన్స్ ఓమ్స్ అంటే మనం ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అని చెప్పి చెప్తామన్నమాట. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అని కూడా అంటాం. దీనికి ఇంకో మీనింగ్ కూడా చెప్పచ్చు మనం. లో రెసిస్టెన్స్ కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అంటే 4 టెర్మినల్స్ ఉంటాయి. ఓకే,
ఇదిగోండి ఇలా ఉంటుంది. లో రెసిస్టెన్స్ యొక్క 4 టెర్మినల్స్ ఇలా ఉంటాయి. అదేం సార్ మీరు ఓన్లీ 2 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి అంటే అది మీడియం రెసిస్టెన్స్, ఇది లో రెసిస్టెన్స్. మరి హై రెసిస్టెన్స్ కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి అని చెప్పి ఎప్పుడైనా అడిగితే దానికి 3 ఉంటాయి, గార్డ్ ఉంటుంది. ఓకే, ఇది హై రెసిస్టెన్స్. ఇంకా సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, 4 టెర్మినల్స్ ఉంటే ఎప్పుడైనా రెసిస్టెన్స్ కి లో రెసిస్టెన్స్ అని. ఓకే, 2 టెర్మినల్స్ ఉంటే అది మీడియం రెసిస్టెన్స్ అని, 3 టెర్మినల్స్ ఉంటే అది హై రెసిస్టెన్స్ అని అంటే. ఓకే, ఎందుకు ఇలా చేస్తాము అంటే ఇది నార్మల్, దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. మీడియం రెసిస్టెన్స్ కి ఒక ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది, ప్రతి దానికి ఇన్పుట్ అవుట్పుట్ ఉంటుంది. అయితే ఎక్స్ట్రా 2 ఎందుకు లో రెసిస్టెన్స్ ఉన్నాయి అంటే దాని మీనింగ్ ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ లో చాలా తక్కువ ఉంటుంది, వెరీ లో 0.001 ఓం ఉంటుంది. దీనికి మనకు కనెక్టింగ్ వైర్స్ కూడా కనెక్ట్ చేసామనుకోండి ఏదైనా, మరి దానికి కూడా మనకి ఆ రెసిస్టెన్స్ కూడా దీనికి ఇంక్లూడ్ అయిపోతుంది. కాబట్టి అలా ఎలిమినేట్ చేయాలి. మన మెయిన్ మెజర్మెంట్ ఆఫ్ లో రెసిస్టెన్స్ ఏంటంటే కాంటాక్ట్ రెసిస్టెన్స్ ని మనం ఎలిమినేట్ చేయడం కోసం, కాంటాక్ట్ రెసిస్టెన్స్ ని మనం ఎలిమినేట్ చేయడం కోసం మనం ఈ మిగతా 2 టెర్మినల్స్ ని యాడ్ చేసుకుంటాం. ఓకే, అది మెయిన్ మనం చేసే మెథడ్ లో కూడా ఇదే మనం ఐడెంటిఫై చేస్తాం. ఇన్ కమింగ్ టు హై రెసిస్టెన్స్, ఎప్పుడైతే హై రెసిస్టెన్స్ అంటే గార్డ్ టెర్మినల్ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ హై రెసిస్టెన్స్, ఇందులో మనం ఎంత కరెంట్ ఇచ్చినా కూడా అది పోదు నార్మల్ గా. ఓకే, పోదు, ఎందుకంటే హై రెసిస్టెన్స్ లో కరెంట్ అన్నది ట్రాన్స్ఫర్ చేయడానికి ఇబ్బంది పడుతుంది. ఆ ఇబ్బంది పడేటప్పుడు మనకి కొన్ని లీకేజ్ కరెంట్స్ అని వస్తుంది. దానికి పాత్ ఇవ్వలేదు అనుకోండి, మనం ఒక షార్ట్ కట్ పాత్ ఇవ్వకపోతే మనం అసలు ఆ మెజర్మెంట్ అన్నది నాట్ పాసిబుల్. ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అన్నది మనకు కుదరదు. కాబట్టి దాని గార్డింగ్ టెర్మినల్ అని చెప్పి ఎక్స్ట్రాగా ఒక టెర్మినల్ అని చెప్పి ఒక మిడిల్ ఆఫ్ ది పొజిషన్, లేకపోతే అకార్డింగ్ టు పొజిషన్ క్యాలిక్యులేట్ చేసి ఫార్ములాస్ ఉంటాయి దానికి కూడా. ఇట్ విల్ బి టేకెన్ కేర్ బై మెకానికల్ బ్రాంచ్, మెకానికల్ ఇంజనీరింగ్ లో ఉంటుంది అదంతా కూడా. ఆ గార్డింగ్ టెర్మినల్ లో ఈ పొజిషన్ అన్నది సెట్ చేస్తాం అనమాట. ఇది దేనికి, లీకేజ్ కరెంట్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం అనమాట. హై రెసిస్టెన్స్ లో లీకేజ్ కరెంట్స్ అంటే మీనింగ్ నార్మల్ కరెంట్ ఫ్లో అయిపోతుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. కానీ ఈ లీకేజ్ కరెంట్స్ ఎక్కడ ఉండాలో తెలియదు, ఎందుకంటే బాగా హై, అందులో వెళ్ళాలి అంటే వెళ్ళలేవు, లీకేజ్ కరెంట్ మ్యాగ్నెట్యూడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, అది ఎలా చేయాలా అని చెప్పి ఆ రెసిస్టెన్స్ ని అక్కడే ఉండిపోయి అది హీట్ ని ప్రొడ్యూస్ చేసేసి ఆ హై రెసిస్టెన్స్ ని డ్యామేజ్ చేసేయచ్చు. కాబట్టి దానికి ఒక చిన్న పాత్ మనం క్రియేట్ చేసి ఇచ్చేస్తే అందులోంచి ఫ్లో అయిపోయేటట్టు దాన్ని డిజైన్ చేస్తాం. కానీ మెయిన్ కరెంట్ మాత్రం ఈ గార్డ్ రెసిస్టెన్స్ లోంచి పోదు, గార్డ్ టెర్మినల్ నుంచి పోదు. దట్ ఈస్ వాట్ ద 3 terminals of high resistance, 2 terminals of medium resistance, and 4 terminals of low resistance. And corresponding methods and inductance methods and capacitance method we will discuss tomorrow, starting with the Kelvin's double bridge. Okay, thank you for listening. If you have any doubts, call me or message me, WhatsApp me, anything you can do. Okay, thank you for listening.